వైకుంఠ ఏకాదశికి తిరుమల సిద్ధమైంది. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారం నుంచి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. మొత్తం 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతారు. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మొదటి 3 రోజులు అంటే ఈ నెల 30, 31, జనవరి 1 తేదీల్లో లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. మొత్తం 24 లక్షల మందికి పైగా భక్తులు లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో 1,89,000 మంది భక్తులకు మాత్రమే టోకెన్లు జారీ చేశారు. మిగతా 7 రోజులు ఎలాంటి టోకెన్లు అవసరం లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా నేరుగా సర్వదర్శనం అనుమతించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 10 రోజులు దాదాపు సామాన్య భక్తులకే సమయం కేటాయించేలా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల వైకుంఠ ఏకాదశికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనంలో మొదటి 3 రోజులు టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుందన్నారు. మిగిలిన 7 రోజులు సర్వదర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో తెలిపారు. గతంలో జరిగిన కొన్ని అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో టోకెన్ల జారీలో మార్పులు చేసినట్లుగా చెప్పారు.